నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. ఈ రోజు ఎడిటర్స్ టైంలో రాజకీయ విశ్లేషణ గురించి సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు 2020లో స్టార్ట్ చేశారు మన నరేంద్ర మోడీ గారు అయోధ్యకి మన శంకుస్థాపన వేసి. అయితే ఇప్పుడు 3 ఏళ్ళు కావస్తుంది. అదేవిధంగా ఇప్పుడు హుటాహుటిన మొత్తం అంతా అది ఆల్రెడీ ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 2-3కి ఆహ్వానాలు వెళ్ళాయి. అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు మొత్తం దేశం అంతటా ఇది ఒక హాట్ టాపిక్ గా ఉంది, అయోధ్య రామ మందిరం అని చెప్పేసి. అయితే ఈ రోజు అక్కడికి వెళ్ళారు, మొత్తం అంతా పనులు చూశారు. అంటే దీని వెనక మనం ఎట్లాంటిది అంటే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే దీని వెనక ఉందంటారా? యాక్చువల్లీ ఈ అయోధ్య వివాదము సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చేసిన తర్వాత దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయటము, ఇటువంటి గ్రౌండ్ ప్రిపరేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడే అనౌన్స్ చేశారు 2024 జనవరి కల్లా దీన్ని ప్రారంభోత్సవం చేసి దీన్ని రన్నింగ్ లోకి తెస్తామని అప్పుడే ఒక షెడ్యూల్ వేశారు. అందులో భాగంగానే ఇప్పుడు 2020 ఆగస్టులో అనుకుంటాను అది స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్. మొత్తం మీద అది చాలా ఆగమేఘాల మీదనే పూర్తి చేశారు. రేపు 22వ తారీఖు జనవరి 22వ తారీఖున దాన్ని ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగానే దానికి ప్రైమరీగా ఇవాళ ప్రధానమంత్రి గారు అయోధ్య వెళ్ళి ఈ రైళ్లు ప్రారంభించారు. అమృత్ రైళ్లు అండ్ వందే భారత్ రైళ్లు ఒక 6, అమృత్ రైళ్లు ఏమో ఒక 2 అట్లా ప్రారంభించినట్టున్నారు. యాక్చువల్లీ ఇంకా ఒక రైల్వే స్టేషన్ అయోధ్య ఘాట్ అని, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ఒకటి, అట్లాగే ఎయిర్పోర్ట్ మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ అని దానికి పేరు పెట్టారు. అంతా ఇక అయోధ్య అనగానే అంత ఆధ్యాత్మికం. అయితే పాత అయోధ్య ఇప్పుడు డెవలప్ అయిన అయోధ్యకి చాలా అంతరం ఉన్నది. దీన్ని ఆధునిక అయోధ్య అంటున్నారు. అంటే అల్ట్రా మోడర్న్ అయోధ్య అనమాట. టౌన్షిప్లు, రకరకాల ఆధునికమైన వసతులు, వీటితో దాన్ని ఏమంటాము రోడ్ల వైడనింగ్, ఇవన్నీ కూడా అసలు పాత బిల్డింగ్ అన్ని కూలగొట్టి కొత్త బిల్డింగ్లు కట్టడము. ఏమండి, ఇప్పుడు రైల్వే స్టేషన్ లో ఎస్కలేటర్ దగ్గర నుంచి రకరకాల ప్రపంచంలో ఇది ఒక ఆధ్యాత్మిక కట్టడంగా భావించచ్చు అంటారా? ఇది మొత్తం తప్పనిసరిగా ఇప్పుడు మీరు అయోధ్య చూడటానికి ఆధునిక అయోధ్య లాగా, ఆధునిక అయోధ్య అనగానే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, కట్టడాలు ఇవే కదా మనకి సింబాలిక్. కానీ అయోధ్యలో కూడా ఉన్నప్పటికీ కూడా ఆ వాతావరణం కనిపించకుండా ఎక్కడ చూసినా కూడా రాముడు, రామాయణము, ఆ ఎపిక్స్ కి సంబంధించిన పెయింటింగ్స్, ఏమండి ఆ వాల్ పోస్టర్స్, ఆ ఫ్లెక్సీలు అన్ని కూడా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ చూస్తే ఎయిర్పోర్ట్ శిఖరంలో రాముడి నెత్తిన ఉండే కిరీటం ఒకటి ఉంటుంది. అట్లాగే దాని కింద ఒక బాణము, రాముడు బాణం వాడేవాడు కదా. సో ఇట్లా మొత్తం మీద ఆ ఆధ్యాత్మిక అయిన భావాలు ఎక్కడ చెరిగిపోకుండా రైల్వే స్టేషన్ లో కూడా మీరు ఎటు చూసినా సరే ఆ గోడల దగ్గర నుంచి ప్రతి చోట కూడా రామాయణము ఇవే ఉంటాయి. సో ఒక అయోధ్య అనేది పాత అయోధ్యని మరుగున పడేసి కొత్త ఆధునిక అయోధ్య అనే భావన రాకుండా ఉండటం కోసం దానికి తగిన ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద ఇది ప్రపంచంలోనే ఒక సింబాలిక్ గా నిలిచిపోయే అవకాశం ఉంది. దాదాపు ఇవన్నీ రెడీ అయిపోయి రేపు ఓపెన్ అయిన తర్వాత 70,000 మంది దాకా దీన్ని చూడొచ్చు అని ఒక అంచనా కూడా మోడీ గారు చెప్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా అసలు దీని ఓపెనింగే చాలా గ్రాండ్ గా చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక నాయకుల్ని వాళ్ళందరినీ పిలుస్తున్నారు. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న వీళ్ళందరినీ పిలిచి దీన్ని చాలా అట్టహాసంగా ఘనంగా చేయబోతున్నారు. అయితే ప్రతిపక్షాలు అయితే ఇది ఇప్పుడు జనవరి 22 ఓపెనింగ్, మార్చి ఏప్రిల్లో లోక్సభ ఎలక్షన్లు జరగబోతున్నాయి. సో ఆ ఎలక్షన్ల కోసమే ఇంత హడావిడిగా దీన్ని ఇంత అట్టహాసంగా ఇంత గ్రాండ్ గాలాగా ఓపెనింగ్ చేయబోతున్నారని ప్రతిపక్షాల ఆరోపణలో నిజమెంత అబద్ధం ఎంత అనేది పక్కన పెడితే మొత్తం మీద హిందుత్వ భావాలు ఉన్న వాళ్ళకి, హిందుత్వని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఆచరించే వాళ్ళకి డెఫినెట్ గా ఈ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం అనేది వాళ్ళకి చాలా ముఖ్యమైనది. వాళ్ళు చాలా హర్షించేది కూడా. తప్పనిసరిగా ప్రధాని మోడీ గారికి అండ్ బీజేపీకి ఇది రేపు ఎన్నికల్లో ఇది కూడా ఒక క్యాటలిస్ట్ లాగా, ఉత్ప్రేరకం లాగా పనిచేస్తున్నట్లో ఎటువంటి సందేహము లేదు. అయితే వాళ్ళు ఈ ఎన్నికల కోసం దీన్ని పెట్టారని మనం భావించనక్కర్లేదు. ఇప్పుడు 2024 జనవరిలో కాదు, ఫిబ్రవరిలో అయినా ఓపెన్ చేయాలి. ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ అయిపోయింది, 4 ఏళ్ల క్రితం మొదలు పెట్టింది కాబట్టి. సో దీన్ని కేవలం ఎన్నికల రాజకీయం కోసమే దీన్ని ప్రయోగిస్తున్నారని మనం అనుకోనక్కర్లా. కానీ ఎన్నికలకు మాత్రం ఇది బీజేపీకి
చాలా బాగా ఉపకరిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి ఇవాళ విశేషణ. మరో విశేషంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ హరితో దుర్గా ప్రసాద్, ఆంధ్రప్రభ నుండి.